కాదు ట్రైలర్ కాదు, జస్ట్ చిన్న గ్లిమ్స్ మాత్రం నిజంగా ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ప్రతి షాట్ అన్న ఎంత ఎలివేషన్ చూపించారంటే లైక్ మేము స్టార్టింగ్ నుంచి చూసుకోండి, స్టార్టింగ్ నుంచి ఒక ఇంగ్లీష్ మ్యూజిక్ వేశారు. అది ఇదేంటి మ్యూజిక్ వేస్తారు అన్న ఫీలింగ్ వచ్చింది. లాస్ట్లో మాత్రం ఆ బీజం కానీ అన్న డైలాగ్ కానీ చాలా వర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రతి షాట్ అని ఒక మన అరవింద్ సమతో డైలాగ్ ఉంటుంది, వెంట పడ్డావా కంకరిస్తాను, కంట పడ్డా నరికేస్తావో బా అన్నట్లు. సో నిజంగా ఒక రాయలసీమ బిడ్డగా ఇప్పుడు ఫ్రెష్గా రాయలసీమ నుంచి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో క్లియర్ కట్ ఒక మాస్ మూవీ అని చెప్పుకోవచ్చు మన ఎన్టీఆర్తో. చాలా సినిమా వచ్చాయి, సింహాద్రి అట్లాంటి చాలా సినిమా మాస్ వచ్చాయని. సో కురటాల శివతో మంచి సినిమా కంబ్యాక్ మాస్ మూవీ ఇది దేవరని అనుకుంటే 100% ఈ సినిమాతో తను ప్యాన్ ఇండియా కాదు యూనివర్సల్ స్టార్గా కాబోతుందని నాకు అనిపించింది. ప్రతి షాట్ అన్న చాలా సినిమాటోగ్రఫీ బీజం కానీ లైక్ ప్రొడ్యూసర్ మన కళ్యాణ్ రామన్ కానీ కురటాల శివ డైరెక్షన్ కానీ సో అనిరుద్ బీజం కానీ ఇవన్నీ కూడా సినిమా చాలా అడ్వాంటేజెస్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. సో అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఒక షిప్లో జరుగుతుంది, టైటానిక్లో మనం చూసాం. టైటానిక్ మాఫియా లేకనే ఈ సినిమాలో కూడా ఒక షిప్లో మాఫియా జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. 100% ఎలా అనిపించింది? ఊత కోత పోయా రక్తపాతం అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా ఎలివేషన్స్, ఆ ఎలివేషన్స్ కానీ డైలాగ్ లాస్ట్ డైలాగ్ వాడతాడు అదైతే వేరే లెవెల్. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది అనమాట గ్లిమ్స్ చూసాక. చెప్తే టీజర్ గా ట్రైలర్ కానీ జస్ట్ గ్లిమ్స్ చెప్తున్నా. 100% ఈ గ్లిమ్స్తో మీరు రాసి పెట్టుకోండి, మీ బుక్లో రాసుకోండి, మీ డిక్షనరీలో రాసుకోండి. 100% సినిమాతో మన ఎవరు 100% యూనివర్స్ స్టార్ అవుతారని అనుకుంటున్నా. అంటే లాస్ట్ సినిమా కొరటాల శివది ఆచార్య ఫ్లాప్ అయింది. ఈ సినిమా వచ్చేసి హిట్ అవుతుంది. సో నేను అదే త్రిబుల్ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ అన్నవాడు యూనివర్సల్ స్టార్. సో తను హ్యాండిల్ చేస్తాడా చేయడానికి భయం నాకు కూడా ఉండే. కానీ సో ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే కొరటాల శివ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఇస్తావు. సో నిజంగా చాలా వర్త్. ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా ఇంత కరెక్ట్ మన ఎన్టీఆర్ వాడుకోలేదు. సో నిజంగా దేవర గ్లిమ్స్ చూసినా కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ అయ్యాడని ఫీలింగ్ వచ్చింది. 100% మన కొరటాల శివ మంచి హ్యాండిల్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే.